తెస్సలోనిక సంఘానికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టేవారందరికీ శ్రమ పొందుచున్న మీకు అందరికీ కూడా గొప్ప విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడంట. దేని వలనంట? ఆయన ప్రత్యక్షత వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్లరా మనందరం కూడా ఆ యొక్క దేవుడు చేసే మంచి కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చే మంచి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. పిల్లలు దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి గొప్ప మేలుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఎన్ని రకాల కష్టాలు పడుతున్నాము. కష్టాల్లో ఉన్నవారు స్వస్థత కోసం, అనారోగ్యాలతో ఉన్నవారు స్వస్థత కోసం, కష్టాల్లో ఉన్నవారు విడుదల కోసం పిల్లరా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఒకరోజు అంటూ రాబోతుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఎవరు చేసిన దానికి వారికి తగిన ఫలాన్ని, ప్రతి ఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు మనకేమిస్తాడు? చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను ఎంత మంచి చేస్తున్నానండి, అయినా నాకు గుర్తింపు లేదండి. ఎంత నేను శ్రమలో ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, అయినా నాకు ఎంత మంచి పని చేస్తున్నాను, ప్రతిఫలం లేదు. పిల్లలు ఈరోజు మనం చేసిన దానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందని అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తారంట? శ్రమ పెట్టేవారికి, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే నేను కృంగతీస్తున్నారో, రకరకాలుగా బాధ పెడుతున్నారో వారందరికీ కూడా దేవుడు శ్రమ కలుగు చేస్తాడంట. నిన్ను శ్రమ పెట్టి సంకలు గుద్దుకుంటున్నారేమో పిల్లరా, ఈరోజు నిన్ను బాధ పెట్టి నువ్వు బాధపడుతూ ఉంటే ఆనందపడే వారికి ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, బాధపడద్దు. నిన్ను ఎవరైతే శ్రమ పెడుతున్నారో వారికి దేవుడు ఒకరోజు శ్రమ, ఆ ఒక్కరోజు ఏ రోజు అంటే ఆయన ప్రత్యక్షత కలిగిన సమయంలో వాళ్ళకు కూడా ఏం కలుగు చేస్తాడు? శ్రమ. పిల్లరా, శ్రమలు అనుభవిస్తున్నావు, నీకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కృంగిపోవద్దు. దేవుడు ప్రత్యక్షత అనేది చూడబోతూ ఉన్నాం. ఆయన సమయం వచ్చినప్పుడు పిల్లరా ఈరోజు మనం తగిన ఫలాన్ని పొందబోతూ ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి, ఏ ఫలం పొందబోతున్నాం? తగినటువంటి ఫలాన్ని మనం పొందబోతున్నాం పిల్లరా. కనుక దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూచేవారందరికీ దేవుడు పిల్లలు తగిన ఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, లేక తగిన ఫలాలు దొరుకుతాయి.